కార్యాలని మనం చాలా మంది సాక్ష్యాల రూపంలో కృతజ్ఞత తెలుపుతారు. అలా ఒకరి జీవితం మేము వాళ్ళు కొంచెం మీకు చూపించాలనుకుంటున్నాం. ఈ యొక్క చిన్న ప్రయత్నం మీరందరూ చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాం. తండ్రి ప్రభువా యేసయ్యా, ఆయన రేడియో నుంచి పరీక్షలు ఉన్నాయి తండ్రి. ఈ బీటెక్ పాస్ అవ్వడం మన వాళ్ళు కాదయ్యా, మీరు ఏదో చేయండి అయ్యా తండ్రి. ఆయన ప్రభా పేపర్ లీక్ చేసేయండి అయ్యా, నా ప్రభు ఈ వంట చేయండి ఆమె గట్టి చెప్తున్నారా చేసేయండి అయ్యా తండ్రి. చేసినాము అడిగినా తండ్రి. ఎవరు చర్చిలో ఎవరో ప్రార్థన చేస్తున్నట్టున్నారు? ప్రణయ్, ఏంటే ఎంత ఘోరంగా ప్రార్థన చేస్తున్నావు? పరీక్షలు ఉన్నాయండి. విన్నాను బీటెక్ పరీక్షలు ఏదో ఉన్నట్టున్నాయి. అవునండి, సగము కాలేజీ పోను. ఓకే, మా నాన్న ఫెయిల్ అయిపోయినా పిచ్చి కొట్టుడు పడుతుంది. సరే నువ్వు కాలేజ్కి వెళ్ళట్లేదా? కాలేజ్కి వెళ్ళు, చర్చికి రావు, ఎక్కడికి వెళ్తావయ్యా? సరే ఈ గిన్నె ఏంటిది? ఈ కన్నీళ్ళండి. అవన్నీ కన్నీళ్ళ? దేవుడు మన కన్నీళ్ళు గుడ్లో పెట్టి దాస్తాడు కదా, దేవుడు మర్చిపోతాడేమో నేనే పెట్టుకుంటున్నాను. దేవుడు మంచి పన్నాడు. సరే అరే, ఇప్పుడు నువ్వు చదవకుండా దేవుడికి ప్రార్థన చేసి నన్ను పాస్ చేయించి అన్నాడు, ఎంతవరకు న్యాయమయ్యా? గాల్లో దీపం పెట్టేసి దేవుడు ఆడకుండా చూడు, తప్పదు. నీకు ఇంకా ప్రిపరేషన్ హాలిడేస్ ఉన్నాయి కదా, సో మంచిగా చదువుకుని నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. దేవుడి కార్యం దేవుడు జరిపిస్తాడు, సరేనా? నేను కూడా ప్రార్థన చేస్తాను, దేవుడి ప్రార్థన వింటాడు, తప్పకుండా మంచి మార్కులతో పాస్ అవుతావు, సరేనా? చదివి రాయి, ఓకేనా? సరే. గిన్నా ఏంటో ఈ మధ్యన వార్తలు కూడా ఫోన్లో వచ్చేస్తున్నాయి. ఈ వార్తలు చదువుతామన్నా సరే యాడ్లు ఎక్కువైపోయింది. బీటెక్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రణయ్ పరీక్షలు రాశానన్నాడు, మరి ఫోన్ కూడా చేయలేదు. ఫోన్ చేస్తాను, ఫోన్ ఎంతట్లేదండి. మంచుకున్నా చూసినావా? మేము బీటెక్ పాస్ అవునా, ఫస్ట్ క్లాస్ వచ్చిన మామూలు ఉందా తెలిసిన? ఎంత పర్సంటేజ్? 78. అది చాలు రావడానికి బీటెక్లో. ఏ దావత్ ఏం కావాలి చెప్పు? నీకు ఎగురే కావాలా, బాగే కావాలా, ఇదే కావాలా, పరిగెట్టే కావాలా చెప్పు? రాకేష్ సరే కదా, పోదామా? మళ్ళీ ఇంకొకసారి చేసి చూద్దాం. హలో పాస్టర్ గారు. ప్రణయ్, ప్రైజ్ లార్డ్ ప్రణయ్. ఇప్పుడే చూసాను బీటెక్ ఫలితాలు వచ్చాయంట కదా, నువ్వు పాస్ అయ్యావా లేదా అని. అవును, వచ్చాయి పాస్టర్ గారు. మీకు చేద్దాం అనుకుంటా, మీరే చేశారు. అవునా? ఏమైందమ్మా, ఇందుకే పాస్ అయ్యావా? పాస్ అయినండి, ఫస్ట్ క్లాస్ వచ్చిన పాస్ అయినా. ఓకే, కంగ్రాట్స్. మరి దేవుడు నీ పట్ల ఎంత మంచి కార్యం చేశాడు. ఈసారి చర్చికి వచ్చి సాక్ష్యం చెప్పొచ్చు కదా? సాక్ష్యం చెప్తాను పాస్టర్. నేను అదే అనుకున్నా సాక్ష్యం అంటే. ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఆఫర్ లెటర్ పట్టుకుని ఒకేసారి వచ్చి సాక్ష్యం చెప్తానని అలా ఆగాను పాస్టర్. అవునా? సరే అయితే దేవుడు కార్యం చేస్తాడు. సరే, నీకు జాబ్ కూడా వస్తుంది, మనం ప్రార్థన చేస్తాం మేము కూడా. అలాగే పాస్టర్, సరేనా? ఓకే. ఏంటి 4 రోజులు అయిపోయింది, ఇంకా ఆఫర్ లెటర్ రాలేదు, ఎలాగా? ఇంటర్వ్యూకి వెళ్దామా? ఇట్లా కాదులే కానీ మన ఆశ్రమం మొదలు పెట్టాల్సిందే. ప్రార్థన ప్రార్థన చేయాలి, ఆఫర్ లెటర్ ఎగురుకొని రాయాలి. ఎన్ని మోడల్ నిండుతాయో తండ్రి ప్రభువా, స్తోత్రమయ్యా తండ్రి. ఆయన ప్రభా ఉద్యోగం ఆయన ప్రభా ఇయ్యండి అయ్యా తండ్రి. నీకే స్తోత్రమయ్యా తండ్రి. మళ్ళీ ఏంటి, ఎవరో ఏడుస్తున్నట్టు ఆఫర్ లెటర్ ఇచ్చాను, మీరే ప్రింట్ చేయండి ప్రభా, మీరే ప్రింట్ చేయండి. ఎగురుకుంటూ వచ్చి నా ఇంట్లో పెట్టుకోవాలి, ఏదో చేసేయండి ప్రభా. ప్రణయ్, వేస్తాం.
మీరు వచ్చారు. ఏంటి ప్రణయ్ మళ్ళీ ఎంత భక్తి చాలా రోజుల తర్వాత. అదే పాస్టర్ గారు అప్పుడెప్పుడో పరీక్షలు చూశాను. ఇంటర్వ్యూ అయిపోయిందని చెప్పారు కదండి. ఏమైంది? అప్పటికి రాలేదండి, దానికోసం నేను ప్రార్థన చేస్తాను. అవునా? వస్తుంది, దాని ఉంది. దేవుడు ఇది చేసినట్టు నీకు చేయడా? ఏం చదవలేనప్పుడు కూడా పరీక్షల్లో పాస్ చేయించాడు కదా. అలాంటిది ఎంత పని ఆయనకి తీసుకొస్తాడు, జాబ్ కంపల్సరీ వస్తుంది. మరి వచ్చిన తర్వాత నువ్వు మరి కృతజ్ఞతలు తెలుపుతావా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. సరే సరే, దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. అలాగేనండి. ఇది నమ్ము, దేవుడు కార్యం చేస్తాడు. మరి సాక్ష్యం కూడా చెప్పాలి నువ్వు, సరేనా? ఓకే సరే. పాస్టర్ గారు వచ్చే డిస్టర్బ్ చేస్తారు. ఇంకొద్ది నిన్నంటే చంద్రబాబు గారు జాబ్ వచ్చేది. ఏంటి ఆఫర్ లెటర్ వచ్చింది, మంచి జాబ్ వచ్చింది. ఇప్పుడు పెళ్ళి కావాలి, ఏం చేద్దాం? అన్నట్టు మర్చిపోయాను, సాక్ష్యం చెప్తాను. పాస్టర్ గారు కోపంలో ఉంటారు. స్వీట్ బాక్స్ ఇచ్చి ఆయన ఏదో రోజు కూల్ చేద్దాం. పాస్టర్ గారు ప్రైజ్ రాడండి. ప్రణయ్ స్వీట్స్ వేసుకోండి. ఏంటి ఏంటి విశేషం? మనకు జాబ్ వచ్చిందండి, మంచి ప్యాకేజ్ వచ్చింది. దేవుడి స్తోత్రం మేనేజర్. చూసావా, దేవుడు చెప్పింది చేశాడు. సరే, మరి ఏంటి మరి ఈ వారం సాక్ష్యం చెప్తావా? అంటే మాస్టర్ గారు మొన్న జాబ్ వస్తుందండి, పెళ్ళి అయిపోయాక ఒకేసారి చెప్తా. అప్పుడే పెళ్ళి అంటే అప్పుడే జాబ్ వచ్చింది కదా. అంటే ఒక్కడే స్టేజ్ ఎక్కాలంటే భయం ఉందండి. ఈసారి మామిడి తీసుకుని వస్తాను. ఇద్దరు ముగ్గురు ఎక్కి చెప్తారా సాక్ష్యం అయితే? అవునండి. సరే సరే, ఇప్పుడు నువ్వు పెళ్లి కూడా అయ్యాక చెప్తానంటావు. అవును, మళ్ళీ దాటేస్తున్నావు. తప్పకుండా అండి. సరే అయితే సరే, ఇప్పుడు పెళ్లి గురించి ప్రార్థన చేయాలి. నేను ప్రార్థన చేయండి పెళ్లి గురించి. సరే చేస్తాం బాబు, ఏముంది మరి పాస్టర్లో కదా, తప్పదు. సరే సరే, పెళ్లి గురించి ప్రార్థన చేస్తాను. ఒక సంవత్సరం తర్వాత ఏంటి, సంవత్సరం అయిపోతుంది, సంబంధాలు వస్తున్నాయి పోతున్నాయి, నా పరిస్థితి ఏంటి? ఈసారి కూడా మన అస్త్రం తెలిసిందేగా, వాడేద్దాం. అరే గిన్నె, అస్త్రంలో గిన్నె మర్చిపోయినా, ఆ గిన్నె ఈసారి ఉన్న బురదలా కూడా నింపేస్తా. తండ్రి ప్రభా స్తోత్రమయ్యా, తండ్రి మీరే నాకున్న దిక్కు, నా దిక్కు ఎక్కడుందో చూపించిందయ్యా. తండ్రి కూర్చున్నాయా తండ్రి, నా ఎముకలో ఎముక ఎక్కడ పెట్టావయ్యా తండ్రి. 3, 6, 3, 9 ఉండాలి తండ్రి. ఆ ఎముకను త్వరగా చూపించిందయ్యా ప్రభా. ఆ బాలనాడు రాజు గారు అసలే డైలీ నాకు పెళ్లి కాదు, మంచి పెళ్లి కాదు అంటున్నాను ప్రభా. ఆ నోరు మూసుకునేలా ఏదో చేయండి ప్రభా. మొన్నటి వరకు ఏమో ప్యాకేజ్ రావాలి, పెళ్ళనిస్తా అన్నారు. ప్యాకేజ్ వచ్చేసరికి వయసు వెళ్ళిపోయింది. ఈ వయసు ఇంకొన్ని రోజులు అయితే చుట్టుకోబడిపోయేలా ఉందండి. మీరే నా బాధని అర్థం చేసుకున్నారు. ఏదో చేసి మంచి అందమైన అమ్మాయి, ఆ బాలనాడు రాజు గారు నోరు పంపించారు అమ్మాయిని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రణయ్ మధ్యన చర్చికి రావడం మానేసరికి సరే ఫోన్ చేస్తే ఏమైనా సమస్య ఉందో ఏంటో. హలో మాస్టర్. ప్రణయ్ ఏంటి ఈ మధ్యన 2-3 వారాలు కనిపించట్లేదు, చర్చిలో అమ్మాయి కూడా కనిపించట్లేదు, ఏమైనా సమస్య ఉందా? మీకే ఫోన్ చేద్దాం అనుకున్నప్పుడు మీరే చెప్పారు. అమ్మాయి డెలివరీకి వెళ్ళిందండి మాస్టర్. అవునా? నేను సీరియస్ ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తానండి, చర్చికి ఏమవుతానండి. చర్చికి రాకుండా ఇంట్లో ప్రార్థన చేస్తున్నావా? అవునండి మాస్టర్, భక్తిపరుడు సీరియస్గా చేస్తానండి. మీరు కూడా నా కోసం ఉపవాస ప్రార్థన చేయండి మాస్టర్ గారు. మీ అబ్బాయి కొట్టాలని నేను ఉపవాసం ఉండాలా? చెయ్యండి మాస్టర్ గారు. ఇప్పుడు అది కాదు ప్రణయ్, ఇప్పుడు నేను అన్నానంటావు. దేవుడు నీకు పరీక్షలు ఉన్నప్పటి నుంచి నీకు సాయం చేస్తూనే ఉన్నాడు, నీకు ఎప్పట్లో కార్యం జరిపిస్తున్నాడు. పరీక్షలు అన్నావు, ఉద్యోగం అన్నావు, అందమైన భార్య అన్నావు, అన్నీ వచ్చాయి. సరే ఇప్పుడు కూడా నువ్వు సాక్ష్యాన్ని పంచుకోకుండా ఉంటే ఎలా చెప్పు? కొడుకు పుట్టగానే ఫస్ట్ చర్చికి వచ్చి నాయకుని వెళ్తానండి. కొడుకే పుట్టాలని ప్రార్థన చేయండి. సరే 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 సరేనా పాస్టర్? సరే కొంచెం ఓపెన్ చేసుకుని లిక్విడ్ ఫాస్టింగ్ చేయండి పాస్టర్. సరే సరే సరే. చూడండి జనాలు ఎలా ఉన్నారు. అతనికి కొడుకు పుట్టాలని నేను ఉపవాసం ప్రార్థన చేయాలన్నా,
2023లో ఉంటూ కూడా కొడుకు పుట్టాలి కూతురు పుట్టకూడదు అనుకుంటారు. అది దేవుడు కాదు. దేవుడు ఏది ఇస్తే అది కదా వస్తుంది. సరే, వాళ్ళు ప్రార్థన చేయమంటారు. నేను ప్రార్థన చేసినా దేవుడు ఇచ్చేదే ఇస్తాడు కాబట్టి సో మనం కూడా ప్రార్థన చేద్దాం. సంఘం కూడా ప్రార్థనలో పెట్టండి, ఆయనకి అబ్బాయి పుట్టాలండి. ఆఫ్టర్ 25 years ముసలోడిని అయిపోయాను. నా కొడుక నా ఆస్తిలో సగభాగం తీసుకుని వెళ్ళిపోయాడు. నా భార్యనే దేవుడు పిలిచి చేసుకున్నాడు. ఉంచడానికి కూడా ఓపిక లేదు. ఆరోగ్యం బాగాలేదు, ఏం చేయాలి? సరే, పాస్టర్ గారికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాం. లాస్ట్గా పాస్టర్ గారు ప్రణయ్ చెప్పమ్మా. ప్రైజ్లాడు. ప్రైజ్లాడు అండి పాస్టర్ గారు. నా ఆరోగ్యం అసలు ఏం బాగాలేదు. మీరు త్వరగా మా ఇంటికి ఒకసారి వచ్చి ప్రార్థన చేస్తే మంచిగా. అవునా, వస్తున్నా. నాకే వస్తాను. ప్రణయ్ ఏంటి ప్రణయ్, ఎలా ఉన్నావు? ఏమైంది? అది మీకు తెలియదే ఉందండి. అనారోగ్యం వచ్చేసింది. నా కొడుకు వెళ్ళిపోయాడు. అయ్యో. ఆ భార్యను అప్పుడే దేవుడు పిలిచి చేసుకున్నాడు. నేను సాక్ష్యం చెప్దాం అనుకుంటానండి. ఇక నుంచి నేను రేపు ఆదివారం వచ్చి సాక్ష్యం చెప్పమంటారా పాస్టర్? సరే అమ్మ, దాని నువ్వు చెప్తే కానీ కాదు. ప్రణయ్, హలో ప్రణయ్. అదే చూసారా ఎంత గౌరవం జరిగిపోయిందో. ఆయన చెప్దాం అనుకున్నప్పటికీ ఆయన మనతో లేదు. సో ఇలా మనలో చాలామంది చాలాసార్లు దేవుడు చేసిన కృతజ్ఞత లేదు, దేవుడు చేసిన కార్యాన్ని కృతజ్ఞత రూపంలో తెలపకుండా తెలుపుదాం అనుకుంటూ దాటేస్తున్నారు. సో తెలిపే టయానికి మనకి ఏ టైంలో ఉంటామో, మనం ఏ పరిస్థితుల్లో ఉంటామో మనకు కూడా తెలియదు. సో దేవుడికి మీరు కృతజ్ఞతలు తెలపడం వల్ల దేవుడికి ఒరిగేది ఏం లేదు. దేవుడి నామాన్ని 2-3 వేరే వాళ్ళు తెలుసుకుని ఆయన గొప్పతనాన్ని తెలుసుకుంటారు. సో దీనివల్ల ఎవరికి ఏం రాదు. సో మీరు దేవుడి నామాన్ని కనపరిచిన వారు అవుతారు. చూసారు కదా, మీరు కూడా ప్రాణాలు ఉండకుండా బాధ్యత కలిగి ఉంటారని కోరుకుంటున్నాను. పాస్టర్ గారు ప్రార్థన చేయండి సార్. పరలోకంలో ఖచ్చితంగా చెప్తాండి సార్. థ్యాంక్ యూ. అందరూ గట్టిగా చెప్పకూడదు.